అందరికీ ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాగ్దానము. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 103:5 చూసినప్పుడు దావీదు రాసిన కీర్తన 103లో దావీదు తన జీవితంలో రాసుకున్న గొప్ప కీర్తన. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దావీదు తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నా యేసయ్య నాకు మేలుతో నా హృదయమును తృప్తిపరుస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఆయన జీవించినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా, మనము కూడా, మన ప్రభు మనకు మేళ్లతో ఆయన నింపే దేవుడు, కృపతో బలపరిచే దేవుడు. నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కృప నా యేసయ్య కలుగజేయునుగాక. ఈ ఉదయకాలంలో మేళ్లతో నా యేసయ్య మీ హృదయములను తృప్తిపరచుటకు శక్తి కలిగినవాడు. ఈ వాగ్దానాన్ని మనం నమ్మి, మనం విశ్వసించి మనం నడిచినట్లయితే ఎందరో భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు వారిని ఎంతగానో మేళ్లతో నింపి వారిని బలపరిచిన దేవుడు. ఈరోజు దేవుడు మనల్ని బలపరిచి తన కృపతో నింపుటకు ఆయన శక్తిని మనకు ప్రసాదిస్తున్నందుకు మనకెంతగానో హర్షించాలి. ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వాసముతో దాన్ని మనం పట్టుకున్నట్లయితే అనేకమైన మేళ్లతో మన ప్రభు నింపి ఆయన రాకడ కోసం సిద్ధపరచాడు. ఇట్టి వాగ్దానాన్ని మనం నమ్ముదాం, విశ్వసిస్తాం, దీని ప్రకారం జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మని వందనాలు అయా. మేళ్లతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడని దావీదు తన కీర్తనలో రాసుకున్న పదము. అవును ప్రభా, ఒకవేళ ప్రాణము కుంగిపోయినప్పటికీ, బలహీనత వచ్చినప్పటికీ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకమని దావీదు తన జీవితంలో ఎన్నో కీర్తనలు రాసుకొని అడుగుజాల్లో నడిచాడు. ఈ ఉదయకాలంలో తండ్రి, మేళ్లతో హృదయమును తృప్తిపరుస్తున్నాడని దావీదు తన నోట పలికినాడు ప్రభు. తన హృదయములో తృప్తి లేదు, అసమృద్ధిగా ఉన్నప్పుడు ఈ మాట రాసుకున్నట్లు చూస్తున్నాం. నాయన, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారి హృదయంలో తృప్తి కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.